18వ తారీఖు ఉదయం 10 గంటలకల్లా అందరూ ఆదోని ప్రజలు, రాజకీయ పార్టీ కార్యకర్తలు, రాజకీయ పార్టీ నాయకులు, అసోసియేషన్ నాయకులు, వర్తక సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు, వాళ్ళ యొక్క కార్యకర్తలు, వాళ్ళ యొక్క సభ్యులు అందరూ కూడా రేపు ఉదయము 10 గంటలకి మున్సిపల్ మైదానం నందు అందరూ కూడా అక్కడికి రావాలని కోరుకుంటూ, అక్కడి నుంచి ర్యాలీగా ఎడమ వైపు నుంచి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం రూట్లోన, అలాగే సీదా రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం వరకు తిరిగి అక్కడ యూటర్న్ తీసుకొని బాబా డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహం మీదుగా చివరిగా పెద్దాయన ఎన్టీ రామారావు విగ్రహం కాడ మరీ యూటర్న్ తీసుకొని విజయభాస్కర్ రెడ్డి గారి విగ్రహం దగ్గర ఈ యొక్క ర్యాలీ ముగుస్తుంది. మీడియా వాళ్ళు గ్రౌండ్లోనే వచ్చిన అతిథులతో ప్రెస్ మీట్ తీసుకుంటారా లేదా, ఎందుకంటే భారీ ర్యాలీ ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ కూడా ఇబ్బంది కాకూడదని, ఒకవేళ కన్క్లూజన్ కాడ మీరు మీడియా తీసుకుంటారనేది మీ యొక్క ఐడియా మీదే దాన్ని డిసైడ్ చేద్దామని అనుకుంటున్నాను. కన్క్లూజన్ అయితే భాస్కర్ రెడ్డి విగ్రహం. ఆపరేషన్ సింధూర్ దిగ్విజయం చేసిన మన త్రివిధ దళాధిపతులు, అలాగే సైనికులు, వారు దేశం కోసం పోరాటం చేసిన విధానానికి యావత్ భారతదేశం ఆ యొక్క ఆపరేషన్ సింధూరుకి యావత్ భారతదేశం ప్రజలు సంఘీభావం కార్యక్రమాలు భారతదేశం మొత్తం మీద జరుగుతున్నాయి. దాని నిమిత్తము ఆదోని నియోజకవర్గంలో అన్ని రాజకీయ పక్షాలు, అన్ని వర్తక సంఘాలు, అన్ని కుల సంఘాలు, న్యాయవాదులు, అసోసియేషన్ వాళ్ళు, అలాగే విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు అందరూ కూడా రేపు ఈ ఆపరేషన్ సింధూరం దానికి ఆదోని నియోజకవర్గ ప్రజలందరూ కూడా రేపు ఆ ర్యాలీ గ్రాండ్ సక్సెస్ చేసేదానికి ఆదోని నియోజకవర్గ ప్రజలందరూ కూడా దీంట్లో పాల్గొనాలని, ప్రత్యేకంగా రిటైర్డ్ మిలిటరీ అధికారులు అందరూ కూడా రేపు ఈ ర్యాలీలో ఆదోని నియోజకవర్గం తరపున సంఘీభావం తెలపాలని అందరికీ కూడా అన్ని పార్టీల తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. ఈ ఒక్క కార్యక్రమం ఆదోని నుంచి భారత సైన్యానికి మనము మద్దతుగా క్రమశిక్షణతో రేపు దేశభక్తి గీతాలు, అలాగే జాతీయ జెండా, ప్రతి ఒక్కరూ జాతీయ జెండాని మోసుకొని మన జవాన్లకు సంఘీభావం తెలపాలని చెప్పి అన్ని పార్టీల తరఫున ఇక్కడ ఎంఐఎం వారు వచ్చారు, అలాగే కమ్యూనిస్టు వాళ్ళు వచ్చారు, జనసేన వాళ్ళు వచ్చారు, వైసీపీ వాళ్ళు వచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ తరఫున ఆదోని నియోజకవర్గ ప్రజలకి విన్నవించుకోవడము, రేపు మనమందరం కూడా ఆ త్రివది దళాధిపతులకు, సైనికులకు మనమందరము సంఘీభావం తెలపాలని ఆదోని నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ యొక్క ర్యాలీలో పాల్గొనాలని చెప్పి అందరి తరఫున కోరడం జరుగుతోంది. నా పేరు భూపాల్ చౌదరి.
అందరికీ నమస్కారం. ఇక్కడ ఈరోజు ప్రెస్ మీట్ వచ్చిన ముఖ్య అతిథులు అన్ని పార్టీలకు బీజేపీ, జనసేన, ఎంఐఎం, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ అన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇక్కడ కలిసి ప్రెస్ మీట్ పెట్టినందుకు అందరికీ భూపాలన్నకు అందరూ పేరు పేరు నా యొక్క నమస్కారాలు. ఈ ప్రెస్ మీట్ కారణం ఒకటే, ఆదోని ప్రజలు అందరూ గుర్తించుకోవాల్సింది ఒకటే, ఈడ మన భారతదేశం కోసము మన యుద్ధం జరిగినప్పుడు మన సైనికులు ఒక భారతీయులు ఒక సంఘీభావం తెలపడానికి ఈ అన్ని పార్టీలు కలిసికట్టుగా ఒక అన్ని పార్టీ జెండాలు కూడా ఒక జాతీయ జెండా కోసం పని చేయడానికే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దయచేసి ఇది పార్టీలకు కాదు, కులాలకు కాదు, మతాలకు కాదు, ఏ వ్యక్తికి కాదు, ఏ ఒక్కరికి కాదు. ఈ ప్రజలు ఆలోచించేది ఒకటే, మన భారతీయ జెండా కోసం సైనికులు పనిచేయడానికి మన సంఘీభావం వాళ్ళకి ఒక మద్దతు తెలపడానికి ఈరోజు అన్ని పార్టీలు రేపు ర్యాలీగా అందరూ కలిసి ఒక ర్యాలీ చేసి సంఘీభావం తెలపడానికే ఈ ప్రెస్ మీట్ పెట్టడం, ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అన్ని పార్టీ వాళ్ళు. కాబట్టి మనం అందరూ ఇది మనది కదా, ఇది వాళ్ళ పిలిలేదు, వీళ్ళు పిలిచలేదు, మాకెవరు చెప్పలేదు అనుకోకున్నట్ల అన్ని పార్టీ వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు ఇది అందరిది అనుకుని ఈ ప్రోగ్రాం రేపు 10 గంటల నుంచి 10 గంటలకి మున్సిపల్ గ్రౌండ్కి రావాలి. ఇక్కడ 11 గంటలకి ర్యాలీ స్టార్టు. కానీ అది మ్యాప్ నాకు కొంచెం ఇవాళ తెలీదు, చెప్తారు తర్వాత అన్న మరి గోపాలన్న. 10 గంటలకి అందరూ మున్సిపల్ గ్రౌండ్కి రావాలా. వచ్చి అక్కడ ఈ పార్టీలకు అతీతంగా ఉండే ప్రోగ్రాన్ని మన భారతీయులందరూ కలిసి కూడా ఈరోజు ఈ ప్రోగ్రాన్ని సక్సెస్ చేయాలా. దీని సంఘీభావం మనం సక్సెస్ చేస్తే ఇది ఎవరికి కాదు, మన సైనికులకి ఒక మెసేజ్ పంపించినట్లు ఉంటుంది. కాబట్టి అందరూ కూడా దీనికి పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నరసింహ మున్సిపల్ వైస్ చైర్మన్. మీడియా మిత్రులకు నమస్కారం. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఒక వేదిక ఏర్పాటు చేసుకుని ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని ప్రస్తావించుకోవడం మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పహల్గామ్లో ఊగున్న వాళ్ళపైన దాడులు జరిపి ఆ దాడుల్లో మరణించినటువంటి వాళ్ళ కోసం మన ఇండియా ప్రజలు చాలా బాధపడ్డాము. ఎందుకంటే తడివి తనలు తిన్నట్టు పాకిస్తాన్ వాళ్ళు మంచిగా ఉన్న వాళ్ళపైన కూడా చేసుకుంటే ఏ విధంగా ఉంటుందనేది మన ప్రభుత్వం కూడా సరైన గుణపాఠం చెప్పింది వాళ్ళకి. ఎందుకంటే అది మనం మరణించితే కూడా మనం మౌనంగా ఉన్నట్టే కూడా మన ఇండియాకే చెడ్డ పేరు వచ్చేది. వెనకనే ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మన ప్రభుత్వం మన ఇండియా ప్రజలందరూ మమేకమై వాళ్ళ పైన దాడి చేశాము. ఆ దాడిలో కూడా మన సైన్యం మరణించింది. వాళ్ళకి అన్నిటి కూడా సంఘీభావం తెలపడం జరిగింది. ఏదేమైనా కూడా ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమం ఏ విధంగా సక్సెస్ అయిందో రేపు మన అన్ని రాజకీయ పార్టీలు జరుపుతున్నటువంటి కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరు అక్కడ హిందూ, ముస్లిం ప్రతి ఒక్కరు వస్తున్నారు. కాబట్టి అన్ని వర్గాల ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు వస్తున్నారు. కాబట్టి అందరం మమేకమై ఆ కార్యక్రమం సక్సెస్ అయితే మనకందరికి బాగుంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు కూడా ప్రత్యేకంగా నమస్కారం తెలుస్తూ సెలవు తీసుకుంటాం. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। आज गोपाल अन्ना चौधरी ऑल पार्टीज लीडर्स को बुलाए हैं, इसलिए पाकिस्तान इंडिया का लड़ी हुआ ऑपरेशन सिंदूर बोल के चला है, इसमें कामयाबी मिली हिंदुस्तान को। इसके वास्ते कल आदोनी शहर में एक रैली निकाली जाएगी, म्यूनिसिपल ग्राउंड से होते हुए कलेक्टर ऑफिस तक जाएगी, बीमा सर्किल। और
इसके अंदर मदद देना। और ये अमित शाह साहब दिल्ली से असदुद्दीन अवैसी साहब को कॉल करे आना बोल के, क्योंकि हिंदुस्तान का मसला है, भारत का मसला है, ये सब जने इसके अंदर आना, कोई इसमें जात पात नहीं रहता इसके अंदर, हमें सब जने मदद करना, इसके बारे में बात कर रहे हैं।